అన్ని ఊర్ల వల్లే అందంగా ఉండేది. చుట్టూతా పచ్చదనం, కొండలతో ప్రకృతి రమణీయత మారుపేరుగా ఉండింది. కానీ ఇప్పుడు అది అడవిగా మారింది. అక్కడ ఎవరూ ఉండటం లేదు. ఆ ఊరికి అసలు ఏమైంది? పట్టపగలు అక్కడికి ఒంటరిగా వెళ్లాలన్న ప్రజలు ఎందుకు చంకుతున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. కాలగర్భంలో కలిసిపోయిన ఆ గ్రామం పేరు అక్కువరం సీతాపురం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నర్సింగపల్లి పంచాయతీ పరిధిలో ఉంది ఈ గ్రామం. ఈ ఊరు పేరు వినడానికి ఎంత అందంగా ఉందో దాని గురించి తెలిస్తే మాత్రం అంతకు మించిన టెర్రర్ ఫీలింగ్ కలుగుతుంది. సీతాపురం వెళ్ళడానికి దారి చెప్తారా అని చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని ఎవరైనా అడిగితే చాలు వారు వణికిపోతారు. 30 ఏళ్ల క్రితం ఆ గ్రామాన్ని విడిచిపెట్టిన ప్రజలు మళ్లీ ఆ గ్రామం వైపే వెళ్లడం లేదు. ఎందుకంటే ఆ గ్రామంలో దెయ్యాలున్నాయంటున్నారు. పట్టపగలు ఆ ఊరికెళ్లడానికి భయపడుతున్న ప్రజలు ఇంకా రాత్రిపూట అయితే ఆ గ్రామ ఛాయలకే వెళ్ళమని తెగేసి చెబుతున్నారు. సీతాపురం అంటే మా వయసులోనికి మేము అప్పుడు చిన్నపిల్లలము. ఇంచుమించి ఒక 20 గడపలు ఉండేవి. ఆ 20 గడపల్లోనికి రాను ఏదో దెయ్యాలు వంక భయం వంకన కొందరు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోండ్రు, కొందరు చనిపోండ్రు. ఉండగా రాబోయే కాలానికి 3 ఇళ్ళు ఉండేవి. ఆ 3 ఊళ్ళు ఏటైంది, ఒకళ్ళు పాతనపురంకి వెళ్ళిపోండ్రు, ఒకళ్ళు మా ఊరికి వచ్చినారు, ఒకళ్ళు దమరసి వెళ్ళిపోండ్రు. మరి ఇప్పుడు అక్కడ ఆ ఊళ్ళు లేదు, ఉన్నది మామూలుగా పాడు ఇల్లే, అందరూ మట్టి. ఇప్పటికా మాలాట వాళ్ళని ఇప్పుడు వెళ్ళామంటే ఏటైంది, అక్కడికి వెళ్ళినామంటే మాకు ఎంతో చెమటలు కారిపోతుంది. ఇప్పుడు కూడా అవుడు వెళ్ళలేదు. అదొక జ్వరాల్లాగా వచ్చినట్టుగా అక్కడ నుండి ఏటో బయలుదేరినట్టుగా పడపడపళ్ళు ఆడుతాయి. అది జ్వరాలు పెట్టుకోవడమే. 2 రోజులు 3 రోజులు తొంగడం మళ్ళీ లేచిపోవడం. కనిపించని శక్తులేవో ఉన్నాయని గతంలో అక్కడ నివసించిన గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలోని వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు వెళ్లిన TV9 బృందానికి అసలు ఆ గ్రామానికి వెళ్లే దారి తెలియక సమీప గ్రామస్తుల్ని రమ్మంటే ఆ దెయ్యాల గ్రామానికి మేము రాం అంటూ తెగేసి చెప్పేశారు. చివరికి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాక మార్గమధ్యంలో పొలాల్లో కనిపించిన 2 స్థానికుల్ని బతిమిలాడితే సీతాపురం గ్రామానికి తోవ చూపేందుకు వాళ్ళు సాహసించి వచ్చారంటే ఇంకా అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, సీతాపురం గ్రామానికి చేరుకున్నాక ముందుగా అక్కడి గ్రామదేవత గుడికి తీసుకెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నాకే ముందుకు వెళ్ళండి అని మరీ చెప్పారు. ఎట్టకేలకు సీతాపురం గ్రామానికి చేరుకున్నాం. అయితే గ్రామం అని చెప్తున్నామా కానీ ఊరంటే ఊరు కాదు, ఇల్లంటే ఇల్లు కాదు అన్నట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ మొత్తం కూడా చెట్లతో ఒక అడవిని తలపించే వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ పురావస్తు తవ్వకాల్లో బయలుపడినట్టుగా ఇక్కడ మట్టి గోడలు అక్కడక్కడ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 30 ఏళ్ళు గడిచినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒకప్పుడు ఉండేటువంటి నివాసాలన్నీ కూడా శిథిలమైపోయాయి. అప్పుడు అన్నీ కూడా మట్టి గోడలతో నిర్మితమైనటువంటి ఇల్లులు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఇక్కడ దిబ్బలుగా ఉన్నటువంటి మట్టి గోడలన్నీ కూడా ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. మరి చూస్తే చాలా నిర్మానుష్యంగా ఒక భయానక వాతావరణంగానే నిజంగా ఇక్కడంతా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కువరం సీతాపురం గ్రామం ఎందుకిలా అయ్యిందన్న ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే 30 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ గ్రామం కేవలం రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే ఉంది. ఈ గ్రామంలోని వారంతా 30 ఏళ్ల కిందటే ఊరు ఖాళీ చేసి తలో దిక్కు వెళ్ళిపోయారు. బ్రతికుంటే బలుసాగైనా తిని బ్రతకొచ్చని ఇళ్లను, ఉపాధిని ఇచ్చిన పచ్చని పొలాల్ని వదిలేసి కుటుంబాలతో సహా గ్రామాన్ని విడిచిపెట్టారు. ఒకప్పుడు ఈ గ్రామం ఇళ్ళు ప్రజలతో అన్ని గ్రామాల్లాగే కళకళలాడుతూ ఉండేది. సాగునీరు, తాగునీరు దేనికైనా ఇక్కడ కొదవలేదు. సారవంతమైన పంట పొలాలు, గ్రామాన్ని ఆనుకొని ఉన్న ఎత్తైన కొండలు, ఎటు చూసినా ఆహ్లాదకరమైన ప్రకృతి రమణీయత. ఈ గ్రామంలో పిల్లా పాపలతో దాదాపు 30 కుటుంబాలు జీవనం కొనసాగించేవి. కానీ ఇదంతా 30 ఏళ్ల కింది మాట. ప్రస్తుతం ఆ గ్రామంలో ఒక కుటుంబం కాదు కదా, ఒక్క మనిషి కూడా లేడు. అక్కడి ఇళ్లన్నీ పూర్తిగా శిథిలమైపోయాయి. దట్టమైన చెట్లు, పొదలతో అడవిగా మారింది ఆ ఊరు. సీతాపురం గ్రామానికి అప్పటికి ఇప్పటికీ ఓ మౌన సాక్ష్యంగా నిలుస్తోంది ఈ బావి. దీన్ని చూస్తే ఇక్కడ శిలాఫలకం కూడా ఉంది. సామూహిక నూతుల పథకం కింద 19
85-86 సంవత్సరంలో దీన్ని నిర్మించారు. డిఆర్డిఏ శ్రీకాకుళం పేరిట ఈ యొక్క శిలాఫలకం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చాలా వరకు కూడా ఇల్లులన్నీ కూడా శిథిలమైనప్పటికీ కూడా ఈ యొక్క బావి మాత్రం అప్పటికి ఇప్పటికీ కూడా జలకళతో కలకలలాడుతూ నేనున్నాను అంటూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అప్పట్లో ఈ యొక్క గ్రామస్తుల దాహార్తిని తీర్చడంలో కూడా ఈ బావి ఎంతో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. గ్రామంలో దెయ్యాలున్నాయన్న భయం ఆ గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించేసింది. ఆ గ్రామం గురించి చుట్టుపక్కల ఏ గ్రామస్తులను అడిగినా ఆ ఊళ్ళో దెయ్యాలున్నాయని, వాటి గురించి కథలుగా చెబుతారు. ఇప్పటికీ ఆ గ్రామంలో చెట్ల కొమ్మలు ఊగటం, వింత వింత శబ్దాలు వినిపిస్తాయి అని అంటున్నారు. అమావాస్య వంటి రోజుల్లో ఈ శబ్దాలు పెద్దగా ఉంటాయంటున్నారు. అటువైపు మనుషులే కాదు, కనీసం మేత కోసం పశువుల్ని కూడా వెళ్ళనియ్యరు సమీప గ్రామస్తులు. ఫ్లోరైడ్ భూతం కారణంగానో, మౌలిక వస్తువులు లేని కారణంగానో ఖాళీ అయిన గ్రామాలని మనం చూసే ఉంటాం. కానీ కేవలం దెయ్యం కారణంగా ఖాళీ అయిన గ్రామం అంటే మాత్రం ఈ సీతాపురమే దానికి నిదర్శనం. భూమి మీద దేవుడు ఉన్నాడనేది ఎంతగా నమ్ముతారో, దెయ్యాలు ఉన్నాయనేది కూడా అంతగానే నమ్ముతారు. అందుకు నిదర్శనమే ఈ సీతాపురం గ్రామం. అయితే ఆ గ్రామస్తుల భయానికి ఓ నేపథ్యం ఉంది. అప్పట్లో గ్రామంలో ఓ 2 వ్యక్తులు చెట్టుకి ఉరేసుకొని చనిపోయారు. తర్వాత క్రమంలో పలు కారణాల వల్ల గ్రామంలో వేరువేరు సందర్భాల్లో 10 మంది చనిపోయారు. దీనికి తోడు చెట్లపై నుంచి మట్టి, రాళ్ళు, గాజులు వంటివి కింద పట్టం జరిగేవట. జుత్తులు విరబోసుకుంటూ వింత ఆకారంలో మహిళ కనిపించేదని, మరికొందరేమో ఏ ఆకారమూ కనిపించకుండా ఎవరో దగ్గరగా సమీపిస్తున్నట్లు శబ్దాలు వచ్చేవని చుట్టుపక్కల గ్రామస్తులు చెబుతున్నారు. పూర్వం నమ్మకం బట్టి అలా అనేవాళ్ళు. ఆ నమ్మకం బట్టి అవి విలేజ్ అలాగా ఖాళీ చేస్తారు. ఒక్కరు ధైర్యంగా ఉండేవాళ్ళు 2 ఇల్లులు. వాళ్ళు కూడా ధైర్యం చాలక ఒకరు పక్క ఊరికి వెళ్ళిపోయారు, ఒకరు మా ఊరికి వస్తారు. అంటే ఆ ఊరికి వెళ్ళడానికి ఈ కాలంలో జూబుగా ఉంటుంది. అసలు వెళ్ళడానికి తోవే ఉండదు. తోట తోట పుట్టలు, పాములు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఎవరు రావడానికి కూడా భయపడతారు. నాకు కూడా మీరు అడిగారు కదా, ఇటు తోవంటే ఇటు అటు తిప్పాను. నాకు కూడా ఇంకొక అతనికి కలిస్తే ఆ తిన్నగా దారి ఉందంటే అలా వెళ్ళాం. ఒక్కలమైతే రావడానికి భయంగా ఉంటుంది. ఎందుకంటే తోట జూబుగా ఉంటుంది. మా తాతగారు మా నాన్నగారు ఉన్న కాలంలో ఏంటంటే ఎక్కువగా జనాలు చనిపోయారు భయం వల్ల. అక్కడ అలాగా వేరే పక్క విలేజ్లకి పూర్తిగా వెళ్ళిపోయారు. పల్లెటూరులో ఉంటారు కాబట్టి అటువంటి సౌండ్స్, అటువంటి విజువల్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఒక్కొక్క టైంలో ఆమస్కి పొన్నంకి అనేటువంటి అటువంటి శక్తికరమైన ఇది కనిపిస్తుంటాయి. గాలులతో అటువంటి భయంకరమైన ఇది కనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఇలా దెయ్యాల భయానికి ఒక్కొక్కరుగా ఊరిని విడిచిపెట్టారు. అలా ఊరంతా ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం ఆ గ్రామానికి చెందిన వారు ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. అయితే అదే గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి మాత్రం తన భార్య, 3 కుమార్తెలతో కలిసి ప్రస్తుతం తిరుచునాపల్లిలోనే తలదాచుకుంటున్నారు. ఈ గ్రామం నుంచి సీతాపురం కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దెయ్యం కారణంగా సీతాపురాన్ని విడిచిపెట్టి తిరుచునాపల్లిలో స్థిర నివాసం ఏర్పరచుకున్నామంటున్నారు ఆ కుటుంబ సభ్యులు. అప్పట్లో దెయ్యం కారణంగా సీతాపురంలో తాము పడ్డ ఇబ్బందుల్ని వివరిస్తూ వణికిపోయాడు నాగేశ్వరరావు. అక్కడ ఇళ్లను, భూముల్ని వదిలి ఇక్కడికి వచ్చేశామని తెలిపాడు. అక్కువరం సీతాపురం అని నరిసింబెల్లి పంచాయతీ, ఆ ఊరు గ్రామ పంచాయతీ. అది అప్పుడు ఏంటంటే ఇప్పుడు లేదు కానీ దెయ్యాల మట్టికి అప్పుడు జరిపించేవండి. మేము అక్కడ భరించలేక నరారిపురంకి 4 సంవత్సరాలు అక్కడ ఉండిపోయాం. ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఊరు వదిలేసి వెళ్ళిపోయాం. మాధు చూసి చాలా మంది ఇటు అటు వెళ్ళిపోయినారు. అక్కడ అలాగా చచ్చిపోతుండోళ్ళు, వయసునోళ్ళేటి ముసిలోటి అందరూ చచ్చిపోతుండోళ్ళు. చచ్చిపోయి ఆ కొబ్బరి చెట్లు ఈ పట్టి ఊపేసేవి. ఇసుక రాలినట్టుగా దల్దని రాలేదు. ఇసుక రాలేదు. ఈ పందుల్లాగా ఇంటి మీదకే పారెక్కినట్టు మందలాగా ఉగ్రించి వచ్చి మీద పడిపోయినట్టుగా. మొత్తానికి దెయ్యం పేరుతో గ్రామమే ఖాళీ అయిపోయింది. అయితే అప్పట్లో గ్రామస్తుల్ని అనారోగ్య సమస్యలు ఎక్కువగా పట్టి పీడిస్తుండేవి. అందుకు తగ్గ వైద్యము అందుబాటులో ఉండేది కాదు. మరోవైపు ప్రజల నిరక్షరాస్యత, అమాయకత్వము అప్పటి వారిని మూఢనమ్మకాల వైపుగా ప్రోత్సహించేవి. ఆ బలహీనతలే దెయ్యం పేరుతో గ్రామస్తుల్ని భయభ్రాంతులకు గురిచేసి ఉండొచ్చని నేటి తరం అంటోంది.
దీనికి తోడు అక్కడి భూములపై కన్నేసిన భూస్వాములు కొందరు అమాయకులైన గ్రామస్తుల్ని ఇలా దెయ్యం పేరుతో భయభ్రాంతులకు గురిచేసి ఉండొచ్చు అన్న వాదన కూడా వినిపిస్తోంది. మనిషిలోని ధైర్యమే దైవం, బలహీనతే దెయ్యం. ఇప్పటికైనా దెయ్యం పేరుతో ఖాళీ అయినటువంటి ఈ గ్రామం వెనుకున్నటువంటి అసలు కారణాలు ఏంటో ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. అటు జన విజ్ఞాన వేదిక సైతం స్థానిక జనాలను చైతన్యవంతులు చేయాలి. ఈ చక్కటి పల్లె వాతావరణంతో ఉన్నటువంటి గ్రామానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు, దీన్ని తిరిగి నివాసయోగ్యంగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, టీవీ 9, శ్రీకాకుళం జిల్లా సీతాపురం గ్రామం.